ఇక అన్నం తినే పరిస్థితి లేదు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకొని బతికేయండి. బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్, సి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకొని బతికేయండి. ఈ 1000 ఏళ్ళు ఒక పద్ధతి, మానవ జీవరాశి పుట్టిన దగ్గర నుంచి 1000 ఏళ్ళకు ముందు ఒక పరిస్థితి. రెండు ప్రకృతిని, పర్యావరణాన్ని రెండు విభాగాలు చేస్తూ ఉన్నాను నేను. ఈ 1000 ఏళ్ళ తర్వాత ఒకటి, 1000 ఏళ్ళకు ముందు ఒకటి. అంటే జీవరాశి పుట్టిన తర్వాత డార్విన్ సిద్ధాంతమా, లేకపోతే ఏమంటారు, మత గ్రంథాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత గ్రంథాలు చెప్పినటువంటి బేస్ వచ్చి ఎట్లా చేసుకున్నా కూడా జీవరాశి పుట్టిన దగ్గర నుంచి ఒక ఎత్తు అయింది. ఈ 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల లోపు ఒక ఎత్తు అయిపోయింది అనేది ఇక్కడి నుంచి చెప్పదలుచుకున్నాను. 1000 సంవత్సరాల ముందు వరకు ప్రకృతి, పర్యావరణం చెక్కు చెదరకుండా వాళ్ళ అవసరమైన మేరకు మాత్రమే, అది బంగారం గన్ను ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఓడియాలు ఉన్నాయి, రంగురాళ్ళు ఉన్నాయి, ఇక భూగర్భ వనరులు, ఖనిజ వనరులు ఎన్నన్నా ఉండనియండి. అన్నిటినీ కాపాడుకుంటూ వాళ్ళ అవసరమైన మేరకు, ఉపాధి మేరకు, కొద్దిపాటి ఆర్థికంగా వెసులుబాటు కోసం ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈజీ మనీ వచ్చేసింది. ఎంత వందల వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఒక ఎజెండాగా ముందుకు పోతూ ఉన్నది. దీనికి బహుళజాతి సంస్థలు పెద్దపేట వేస్తూ ఉన్నాయి. సో ఈ దేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలదే బతుకంటే అదే, జీవించడం అంటే అదే, జీవితం అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళు బతికేయాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా చేసుకొని, కానీ ప్రకృతిని, పర్యావరణాన్ని 1000 సంవత్సరాలకు ముందు కొన్ని లక్షల సంవత్సరాల పాటు మనకి, లక్షలాది సంవత్సరాల పాటు మనకి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి మంచి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని నాశనం చేసి పడేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బొగ్గు దవ్వేస్తూ ఉన్నారు, మాంగనీస్ దవ్వేస్తున్నారు, బంగారం తవ్వకాలను చూపేస్తున్నారు, గ్రానైట్ తవ్వకాలను దవ్వేస్తున్నారు, అబ్రకమని తవ్వేస్తున్నారు, ఇక అనేక ఖనిజ వనరులను తవ్వేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్వంసం ఉన్నది, భారతదేశంలో మరింత ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. సో దేశాన్ని ఎడిదీసిపోదాం అనుకున్నా ఈ పాలక వర్గాలనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో 1000 రూపాయలకి గ్యాస్ బండ ఇచ్చే పరిస్థితి ఆ 1000 రూపాయలకి పోతా ఉన్నది. సో 50 రూపాయలకి ఇవ్వచ్చు గ్యాస్. బావుల మీద బావులు తవ్వుతూ ఉంటుంటారు, కానీ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నం అయితే చేయరు. గ్యాస్ నిక్షేపాల పేరుతోని, ముఖ్యంగా ఆంధ్ర పరిసర ప్రాంతాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ తవ్వకాల పేరుతోని ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసి పడేస్తూ ఉన్నారు. ఒక గ్రామాన్ని నేను తీసుకున్నప్పుడు, ఒక గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం దీని బేస్గా అధ్యయనం చేసినప్పుడు, ఆ గ్రామంలో ఈ ప్రకృతి, పర్యావరణం, గ్యాస్ బావులు లేనప్పుడు ఆ ప్రాంత జనాభా, ఆ గ్రామాల, ఆ బావులు ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి 4-5 గ్రామాల జనాభా 1,12,000 జనాభా ఉన్నది. ఈ బావులు, ఈ గ్యాసులు, పెట్రోల్ దోకాలు ఏదో మొదలుపెట్టిన తర్వాత అక్కడ 1,01,000 అంటే 11,000 మంది వలసపోయారు. దీనికంటే పట్టణం పోయి తలదాచుకొని ఏ రోజు పని ఆ రోజు చేసుకొని బతుకుదాం అనే పరిస్థితిలోకి నెట్టవేయబడ్డారు. ఇది ఆంధ్రాకి సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా గ్యాస్ తవ్వకాలు, పెట్రోల్ తవ్వకాలు, ఆయిల్ తవ్వకాలకు సంబంధించిన ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో సోదరులారా, సోదరీమణులారా, ఇది పరిస్థితి. ఈ విధంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఇది పరిస్థితి. ఈ దేశ అభివృద్ధికి బాటలు వేయాల్సిందే. అది ప్రకృతి వనరులను విధ్వంసం చేసి కాదు అనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ఇల్లు డెవలప్మెంట్ కావాలని అనుకున్నాం మనం. డెవలప్మెంట్ అంటే పని చేసుకొని, చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తులు మరిగించి చేసుకోవాలి. కిడ్నీ అమ్ముకొని డెవలప్మెంట్ చేసుకోవటమా? అదే ఆరోగ్యం, అదే అభివృద్ధి, అదే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అది అడుగుతా ఉన్నాను నేను, అది తెలియజేసుకుంటా ఉన్నాను. అది అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను నేను. సోదరులారా, సోదరీమణులారా, ఈ ఖనిజ వనరులు తవ్వకాలు ఎలా ఉన్నాయంటే, అది బొగ్గు దగ్గర నుంచి, కోల్ బెల్ట్లో బొగ్గు దగ్గర నుంచి ఈ భూగర్భ వనరులు మొత్తం తవ్విన తర్వాత దాన్ని పూడ్చేటువంటి బాధ్యత కూడా ఉంటుంది. దానికి జియాలజిస్టులు కానివ్వండి, భూగర్భ వనరులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, భూమికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏదైతే ఉన్నాయో, మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, బొగ్గు తవ్విన ఇసుకతో నింపాలి, లేకపోతే మట్టితో నింపాలి, ఆ కథా కార్యక్రమం ఉంటుంది. మీరు బొగ్గు అంతా తవ్వకపోతారు, దాన్ని నింపరు. ఆయిల్ అంతా తవ్వకపోతారు, దాన్ని నింపరు. గ్యాస్ అంతా నింపకపోతారు, దాన్ని నింపరు. ఒకవైపు గ్యాస్ 50 రూపాయలకి బండి చేయొచ్చు, మీరు 50 రూపాయలు కాదు, అది 960 దాకా పోయింది మొన్న లేటెస్ట్ ధరల ప్రకారం. అంటే మొత్తం కలిపితే 1000 రూపాయలకు పోతూ ఉంది. వీడియో పోయి తెచ్చుకోవాలంటే బండి పెట్రోల్ కలిపితే 1150 పోతుంది. అంటే ఒక వ్యక్తి కుటుంబ యజమాని పోతుంది. మీరు గ్యాస్ తవ్వుతూ ఉంటారు, ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉంటారు, పర్యావరణం దెబ్బతీస్తుంటారు, స్థానికులు లేకుండా పారిపోయేలాగా చేస్తూ ఉంటారు,
2 పంటలు 3 పంటలు పండే వాటిని కూడా అక్కడ మీరు ఖనిజ వనరుల పేరుతో తవ్వి పడేస్తుంటారు. బహుళజాతి సంస్థలకి గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్పేస్తూ ఉంటారు. నేను పాలక వర్గాలు అంటా ఉన్నాను. అది రాష్ట్ర పాలకుల కేంద్ర పాలకులు ఎవరు అండర్లో వస్తే ఎవరు బాధ్యత అయితే వాళ్ళదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ప్రకృతిని ఒకవైపు గ్యాస్ తవ్వుతారు, ఈ దేశ ప్రజలకి కనీసం ఆ ప్రాంత ప్రజలకు కూడా గ్యాస్ బండ 50 రూపాయలకు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు 50 రూపాయలకి ఇవ్వచ్చు, అది లేదు. రెండోది, అసలు ఆ మట్టితోని ఇసుకతోని నింపరు. జియాలజిస్టులు ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం, ల్యాండ్ నిర్వీర్యం కాకుండా ఉండటం కోసం చేయాల్సినటువంటి పద్ధతులు మీరు చేయరు. ఇట్లాంటి పరిస్థితులు మీరు ఎంకరేజ్ చేస్తారు. ఇది బావుల కోసం, అంటే పెట్రోల్ కోసం, గ్యాస్ కోసం మీరు తవ్వేటువంటి తవ్వకాలు, ఇది భూమిని ఉన్న పొరలు ఏదైతే ఉన్నాయో ఆ పొరల్ని ధ్వంసం జరగటం వల్ల భూకంపాల రేషియో పెరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అనుభవాలు, చరిత్ర గుణపాఠాలు ఉన్నాయి. చరిత్రలో చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇట్లా తవ్విన చోట్ల భూకంపాలు వచ్చినాయి. అసలు భూకంపాల జోన్లో ఎప్పుడో అమావాస్కో పున్నానికి అన్న సందంగా దశాబ్దాల కాలానికో శతాబ్దాల కాలానికో ఎప్పుడో కొద్ది కంపించిపోయే భూకంపాలు ఇప్పుడు మీ తవ్వకాల వల్ల భూకంపాలు తీవ్రత రేషియో పెరిగే పరిస్థితి ఉంది, విధ్వంసం జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఏమైనా చేస్తున్నారా? అది లేదు. హాస్పిటల్స్ కడతారా? కట్టడం లేదు. లేదు స్కూల్స్ లైబ్రరీలు కడుతున్నారా? అది లేదు. పోనీ రోడ్లు వేస్తున్నారా? అది లేదు. స్థానికులు ఉపాధి అవకాశాలు ఇస్తున్నారా? అసలు అడ్రస్సే ఉండదు. మీకు టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మీ దగ్గర ఉద్యోగస్తులను మీరు తెచ్చుకొని, లేకపోతే తక్కువ వేతనం వాళ్ళు తీసుకొచ్చుకొని పని చేయించుకుంటున్నారు. సో ఈ ఖనిజ వనరుల తవ్వకాలు చేసేటువంటి బ్యాచ్లన్నీ ఇదే కథ కార్యక్రమం. తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు ఎజెండాగా మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. సో ఒకవైపు స్థానికులకి ఉపయోగం జరగదు, స్థానికులు వాళ్ళ పుట్టి పెరిగిన ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోతున్నారు. భూకంప తీవ్రతలు, సిస్మోగ్రఫీ లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి నష్టం చేసాయి. సో సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వరు. సో అది ఆ ప్రాంత ప్రజలు, ఆ ఏరియా ఏమైనా కానివ్వండి, సర్వనాశనం దుంపనాశనం కానివ్వండి, మీ లాభాలే ఎజెండా, మీరు బాగా అభివృద్ధి కావటమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటా ఉన్నారు. ఇది చేయాల్సినటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. ఏదో రిలీజ్ పిక్చర్ సినిమాను చూసినట్టు చూస్తూ ఉన్నారు తప్పితే ఖచ్చితంగా దానికి సంబంధించి మెజర్మెంట్స్, దానికి సంబంధించినటువంటి పద్ధతులు పెంచట్లేదు. సో కొద్దిమంది అవినీతి అధికారులు, అశ్రద్ధ కలిగినటువంటి పాలక వర్గాల వల్ల ప్రకృతి పర్యావరణానికి, జీవరాశికి భంగం కలుగుతున్న పాటు భూకంపాలు, సెస్మోగ్రఫీ లెక్కల ప్రకారం భూకంపాల తీవ్రత పెరిగే పరిస్థితి ఉన్నది. తద్వారా విధ్వంసానికి దారితీస్తూ ఉంది. అందుకోసమే నేను మొదట అన్నట్టుగా ఈ 1000 సంవత్సరాలకు లెక్క, 1000 సంవత్సరాలకు ముందు ఒక లెక్క. 1000 సంవత్సరాలకు ముందు ప్రకృతి పర్యావరణం సంబంధించి అప్పుడు కూడా అవసరం ఉన్నది, కానీ అవసరమైన మేరకు కొద్దిపాటి లాభాలతో బతికేస్తాడు. ఇప్పుడు మొత్తం తవ్వేసి, అంతకుముందు బావి తవ్వుకునేవాళ్ళు గడపార్ల పార్లు పెట్టి. సరే, నేను ఇప్పుడు బావిని గడపార్ల పార్లు పెట్టి తవ్వమనట్లేదులే, కానీ మనిషి సంతృప్తికి సంబంధించి బావి గడపారు పెట్టి బావి తవ్వుకునే వాళ్ళు నీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పొక్లేనర్లు జేసీబీలు పెట్టి తవ్వుతూ ఉన్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక కథా కార్యక్రమంగా ఉంది. ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేసి పడేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఒక మొక్క నాటరు, అతివృష్టి అనావృష్టిలో నెట్టేస్తున్నారు. మానవ జీవరాశి వలసలు పోవడం కాదు, అంతరించే పరిస్థితిలాగా తయారు చేస్తున్నారు. ఆకలి బాధలు సోమాలియా, రువాండా దేశాల్లాగా వెనకబడిన దేశాల్లో నెట్టివేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సంపదంతా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి నెట్టివేసే పరిస్థితి చేస్తూ మిగతా ప్రజలందరూ అడ్డా మీద కూలీలాగా ఇట్లా చేతులు ముందు పెట్టుకొని అయ్యా 12 అనే చందంగా తయారు చేస్తున్నారు తప్పితే పాలకవర్గాలు మరొకటి కాదు అనేది నేను ఇక్కడ స్పష్టంగా తెలుసుకున్నాను. అది నిజమని చెప్పక తప్పదు కూడా. పెట్టుబడిదారులకి, ధనికులకి, అత్యంత ధనవంతులు డెవలప్ అయ్యే విధానాలు అనుసరిస్తున్నారు తప్పితే పాలకవర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల కోసం, లేకపోతే బాధిత ప్రజల కోసం ఆయా ప్రాంతాల్లో ఈ ప్రాబ్లంని అప్పుడు దాకా ప్రకృతితోనే సహజీవనం చేసినటువంటి ప్రజానికాన్ని, జీవరాశిని విధ్వంసంలోకి నెట్టివేసి, కాలుష్యంలోకి నెట్టివేసి, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, అసలు మొత్తం కాలుష్యం చేసి వీళ్ళు ఇదంతా టార్చర్లు తట్టుకోలేక ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో 1,12,000 మంది ఉంటే 11,000 మంది సంవత్సరం తిరక్క ముందు వెళ్ళిపోయారు. సో ఇది పరిస్థితి. ప్రకృతిని విధ్వంసం చేసి మరి ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా అనేది తెలియజేస్తూ ఉన్నాను. సో ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని? అసలు భూమిని కూడా బతకనేట్లేదు. భూమి ఉంటే అందులో ఉన్నటువంటి ప్రకృతి వనరులు సహజసిద్ధంగా ఉంటే పంటలు పండించుకోవచ్చు. అవన్నీ 2 పంటలు పండే ప్రాంతాలు. సో నేను ఆంధ్రాకి సంబంధించే కాదు, గుజరాత్ దాకా నేను అనేది చెప్పదలుచుకున్నాను. సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయిల్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి, అన్నిటికి సంబంధించి, గ్యాస్ ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి, ఇండియాకి సంబంధించి చెప్తా ఉన్నాను. ఇది మిగతా దేశాలకు కూడా వర్తించవచ్చు, కానీ
మన దేశానికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రకృతి విధ్వంసం వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు 42% పెరిగాయి. అంతకుముందు 1% ఉంటే ఇప్పుడు 42% అయినాయి. చర్మ వ్యాధులు, చెవుడు రావడాలు, శ్వాస సంబంధ వ్యాధులు, ఆ జల కాలుష్యం వల్ల స్టమక్ సంబంధించినటువంటి సమస్యలు, నరాల సమస్యలు, ఇట్లా అనేక రకాల వ్యాధుల బారిన పడతా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. ఈ చర్మ వ్యాధులను అయితే మనం చెప్పలేము. ఆ విధంగా ఈ సమస్యని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటికే అన్నట్టుగా ఒక మండలం జనాభా 1,12,000 అయితే, ఒక మామూలు మండలం జనాభా 1,12,000 అయితే, మళ్ళీ లెక్కలేసరికి వచ్చే సంవత్సరం లెక్కలేసరికి 1,01,000 వచ్చారు. సో ఇప్పటికే నేను చెప్పున్నాను కాబట్టి మళ్ళీ దాన్ని డెప్త్గా వెళ్ళను. వలసలు పోతూ ఉన్నారు ఈ ఇబ్బందులు పడలేక. ప్రకృతి పర్యావరణం పరిరక్షించబట్ల వాళ్ళ బావులలో మంటలు వస్తున్నాయి. మామూలు నీళ్లు తోడుకునే బావులలో వాళ్ళ బోరు బావులు ప్రశాంతంగా కలుషితమైపోయినాయి. జల కాలుష్యంతో, ధ్వని కాలుష్యంతో, స్కిన్ రోగాలతో, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఒక హాస్పిటల్ కట్టరు, ఒక విద్యా సంస్థ కట్టరు, ఒక లైబ్రరీ కట్టరు, ఒక రోడ్ వేయరు, ఒక డ్రైన్ వేయరు. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా ఖర్చు చేయాలి కదా ఆ ప్రాంత అభివృద్ధి కోసం. ₹1 ఖర్చు చేస్తున్నారా? ఏం చేస్తున్నాయి పాలకవర్గాలు? ఎవరి ప్రయోజనాలు కాపాడుతూ ఉన్నాయి? అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి పాలక ప్రభుత్వాలకు ఉందా? ఎన్నికలప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎన్నికల కోసం నిధులు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా, పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తారు. మిగతా ప్రజలంతా, మిగతా జనాభా అంతా, మిగతా జీవరాశి అంతా ఏమైపోయినాయో లేదు, ప్రకృతి విధ్వంసం జరిగినాయో లేదు. వాళ్ళకి మీకు బంధుత్వాలు, ఆ ఫండింగ్, ఎన్నికల ఫండు సంబంధాలు ఉంటే సరిపోద్దన్న చందంగా తయారైంది. ఇది అంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మొక్కలు అంటే ఒక మొక్క కాదు, కనీసం 4-5 మొక్కలు నాటాలి. 100కి 33%, 100 ఎకరాలకి 33 ఎకరాలు ఫారెస్ట్రీ ల్యాండ్ ఉండాలి. రియల్ ఎస్టేట్ వేసేసి మొత్తం, మరి జనాభా ఎంత ఉంది అంత బతుకుతారు. అది కెనడా అనుకుంటాను, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, న్యూజిలాండ్ 180% భూభాగం ఖాళీగానే ఉంది. వీళ్ళకి దృష్టి ఆడ మీద పడలా, అక్కడ ప్రకృతి వనరులు లేవు. ఇంకా వీళ్ళు అధ్యయనం చేయలేదు జియాలజిస్టులు పెట్టి, లేదా దాన్ని కూడా దుంపరాశిని సర్వనాశనం చేసి పడదింటారు. ఈ సర్వనాశనం చేస్తారు వీళ్ళంతా. సో అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించుకొని, మనం ఒక ఇంట్లో కిరాయికి వచ్చిపోయినట్టుగా ఒక మనిషి 100 సంవత్సరాల్లో బతుకుతాడు. మనం ఉన్న 100 సంవత్సరాల్లోపు విధ్వంసం చేసేసి భవిష్యత్తరాలు లేకుండా, అసలు భవిష్యత్తు లేకుండా చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఈజీ మనీ ప్రకృతి విధ్వంసం, పర్యావరణాన్ని నాశనం చేసి పడేయటం, భూమికి, భూతాపానికి గురి చేసి అనేక రకాలైనటువంటి జీవరాశికి నష్టం జరుగుతుంది. మనుషులు కూడా ఉండటం కష్టమైంది. టెంపరేచర్స్ పెరిగినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు, టెంపరేచర్ పెరిగిన మనలో అతివృష్టి వచ్చి, అంటే విపరీతంగా వర్షాలు కురిసిన పంటలో సరిగ్గా పండటానికి ఆస్కారం లేదు. అసలు అనావృష్టి అనే కరువు వస్తుంది. తద్వారా అనేక రకాలైనటువంటి క్రైమ్ రేట్ పెరుగుతుంది, విధ్వంసాలు జరుగుతాయి, శాంతి భద్రతలు ఉల్లంఘిస్తాయి, ఫుడ్ సంబంధించి కూడా పౌష్టికారం లేక పని చేసుకోలేరు. ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఉన్నదో వలస జీవులకు శాపంగా మారినటువంటి గ్యాస్ నిక్షేప తవ్వకాలని మనకి కనపడతా ఉన్నది. సో ఇది ఎక్కడ ప్రకృతి విధ్వంసం జరిగినా ఇది మనకి కనిపిస్తూ ఉంది. ఈ టార్చర్లు తట్టుకోలేక చాలామంది పిల్లల్ని చదివించుకునే పేరుతోనో, మనవాళ్ళను కొడుకులు బిడ్డలను చదివించుకోవడానికి వలసపోయి అక్కడనే పట్టణాల్లో స్థిరపడతా ఉన్నారు. సో మరి సిటీల పక్కన అయితే రారు, ఎక్కువ మంది ధనికులు ఉంటారు కదా, సిటీల పక్కన తవ్వకాలు చేయరు. గ్రామాలు అయితేనే వాళ్ళు పాపం భూస్వామన్నా పాపం 20 ఎకరాలు ఉన్నా కూడా పాపం ఏం చేస్తాడే, వ్యవసాయం చేయాల్సిందే, మట్టి పిసుకోవాల్సిందే. వాళ్ళైతే సరే భూస్వామ్య లక్షణాలు అది ఒక సందర్భం వచ్చి చర్చించుదాం భవిష్యత్తులో అవసరం అయితే. నేను గ్రామాన్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసే వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లైఫ్ ఆర్గనైజేషన్.